హాయ్ అందరికీ, నేను మీ సూర్య. ఈరోజు నేను కరకరలాడుతూ అరటికాయ వడలు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. చూసి ట్రై చేయండి. మన వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ వడ కలుపుకు తిని చూడండి ఎంత బాగుంటుందో. మీరు అనొచ్చు రైస్లో వడేటండి అనొచ్చు, కానీ నిజంగా చాలా బాగుంటుందండి. అది కాకుండా ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు తొందరగా అయిపోతుంది ఈ రెసిపీ. మరి స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక అరటికాయ తీసుకుని 3 ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసుకుని 1 గ్లాసున్నర వాటర్ వేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకున్నాక ఒక 3 విజిల్స్ తెప్పించుకోండి. ఇది మెత్తగా ఉడికితేనే బాగుంటుంది. మనం పేస్ట్ చేసుకోవాలి కదా, అందుకోసం. చూడండి, ఇలా ఉడికిపోయింది. ఇలా వేసుకున్నాక కొద్దిగా చల్లారిక ఒక గిన్నెలో వేసుకొని పైన తోలు ఇలా తీసేసుకోవాలి. చూడండి, పైన ఉన్న తొక్క ఇలా తీసేసి చూడండి ఎంత ఈజీగా వచ్చేసింది కదా. ఇలా వచ్చేసినాక చూడండి మెత్తగా ఇలా పేస్ట్లా చేసుకోవాలి. దీన్ని ఇలా చేసుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని, 1 ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని దీంట్లోనే మనం వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు ఈ 2 కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను ధనియాల పౌడర్, 1 గరిటెతో పెద్ద గరిటెతో 1 గరిటె శనగపిండి, అరగరిటె వరిపిండి. అంటే మనకి బాగా జిగురు లేకుండా ఉండాలన్నమాట. జిగురు వస్తే, జిగురుగా ఉందనుకోండి అరటికాయ నూనె పీల్చేస్తాయి. మనకి అది లేకుండా చూసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాలు ఆగినాక స్టవ్ వెలిగించి ముగుడు పెట్టి చూడండి ఈ విధంగా వడలు ఇలా వేసుకోవాలి. మరీ పలస వేసుకోకండి, కొంచెం మందంగానే వేసుకోవాలి. ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోల్డ్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, వేడివేడిగా అరటికాయ వడలు రెడీ అయిపోయినాయి. ట్రై చేయండి, చాలా బాగుంటాయి.